హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు ఒక గొప్ప శుభవార్త అండి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది వెలువడం జరిగింది ఫ్రెండ్స్. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం కల్పిస్తుందని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తిరుపతిలోని జిల్లా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు చెందిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తాజాగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్, సోషల్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్, డేటా ఎనలిస్ట్ వంటి పదవులను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థుల కోసం అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ తదితర అన్ని ముఖ్యమైన వివరాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. ఫస్ట్గా పోస్ట్ వివరాలు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో మహిళల శాతం ఎక్కువగా ఉండే విధంగా నియామకాలు చేపట్టనున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీల సంఖ్య, అవసరమైతే అర్హతల వివరాలు అధికార నోటిఫికేషన్లో పేర్కొన్నారండి. పోస్టుల జాబితా: కంప్యూటర్ ఆపరేటర్, ఆయా డేటా ఎంట్రీ ఆపరేషన్, సోషల్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్, డేటా ఎనలిస్ట్ తదితర ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఇవి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో బాధ్యతాయుతమైన ఉద్యోగాల. ప్రజలతో నేరుగా సంబంధం ఉండే విధంగా సమాజాన్ని మార్చే శక్తి ఉన్న ఉద్యోగాలుగా వీటిని పరిగణించవచ్చు. అదేవిధంగా అర్హతలు వచ్చి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు తప్పనిసరిగా పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారై ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధించి సాంకేతిక నైపుణ్యాలు లేదా అనుభవం అవసరమవుతుంది. ఉదాహరణకి డేటా ఎనలిస్ట్ పోస్టులకు కంప్యూటర్ నైపుణ్యం తప్పనిసరి. పార్ట్ టైం డాక్టర్ పోస్టులకు MBBS అర్హత అవసరం ఉంటుంది. తదుపరి మీకు ఉపయోగమైన ఉద్యోగాలను మీరు వినియోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ముఖ్యమైన సూచనలు వచ్చి ప్రతి పోస్టుకు సంబంధించి అర్హతలు, నైపుణ్యాలు, అనుభవం తదితర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో వివరించడం జరిగింది. అది కావాల్సింటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే అప్లికేషన్ లింక్ కూడా మనం కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. వయో పరిమితి: అభ్యర్థుల వయస్సుని కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 47 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, BC మహిళలకు వయో పరిమితిలో సడలింపులు వర్తించనున్నాయి. సంబంధిత కేటగిరీకి చెందిన అభ్యర్థులు తమ వయసు రుజువు చేయడానికి తగిన ధృవీకరణ పత్రాలు జతపరచాలి. జీతం మరియు సదుపాయాలు: ఎంపికైన అభ్యర్థులకు పోస్టులు అనుసరించి నెలకు 13,000 నుంచి 30,000 వరకు జీతం అందించనుంది. జీతం కాకుండా ఇతర అలవెన్సులు, ప్రయోజనాలు కూడా వర్తించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగం ఉద్యోగాలలో భద్రత, సామాజిక గౌరవం, పింఛన్ వంటి ప్రయోజనాలు ఉండడం వల్ల ఈ ఉద్యోగంకి మంచి ఆదరణ ఉంది. ఎంపిక ప్రక్రియ: వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ ఉద్యోగం కోసం రాత పరీక్ష లేదా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. అభ్యర్థులు, విద్యార్థులు సంబంధించిన డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎంతో కీలకమైన దశ కాబట్టి అందుకే దరఖాస్తుతో పాటు అన్ని ధృవీకరణ పత్రాలు సక్రమంగా సమర్పించాలి. దరఖాస్తు విధానం: ఈ పోస్టు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ విధానంలో జరగనుంది. అభ్యర్థులు అధికార వెబ్సైట్ tirupati.ap.gov.in నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపి తర్వాత తగిన కాగితాలు జతపరిచి సంబంధిత కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొత్తం పూర్తి వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లింకు.
ఆ లింక్ ద్వారా మీరు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తదుపరిగా అన్నీ అక్కడే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.